నాకు ఒకటి అడగాలని ఉంది, కాకపోతే ధైర్యం చాలట్లేదు. ధైర్యం అటు తిరిగాడు. మన ఇద్దరం కలిసి మల్టీ స్టార్ చేద్దాం సార్. అంటే మన ఇద్దరం కలిసి చేద్దామన్నా పర్లేదు, అది బాగానే ఉంది. మల్టీ స్టార్ సార్. అదే పోనీ మల్టీ స్టార్ అంటే ఇద్దరు కావాలి సార్. మళ్ళీ ఆలోచించి ఎక్కువ చేయాలి. మొదటి నుంచి చేద్దాం. మా డైరెక్టర్ అన్నట్టు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. మీరు అదే కదా సార్. నేను తాత క్యారెక్టర్ చేసి ఉండొచ్చేమో కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆల్ ఆర్ యంగ్స్టర్స్ వీళ్ళతోటి యాక్ట్ చేసేటప్పుడు మనం కూడా చాలా లవ్లీగా ఉండాలి అనే ఫీలింగ్ ఉండేది. ఆయన ఏం చేసామంటే పాపం ఆనందకరమైన విషయం ఒకటి చెప్తాను. మీకు ఎలా ఉంటుంది, వీళ్ళందరికీ కూడా ఉంటుంది ఆనందాన్ని తెగ పంచుకున్నారు వీళ్ళు. నేను బయటపడిపోయేవాళ్ళు, ఎందుకంటే నేను పెద్ద సీనియర్ అని ఫీలింగ్ కదా మనకి. దాంతో డౌట్ అని ఓకే అదంతే కదా, మీరు సీనియర్ ఏంటండి అన్నట్టు చూసాడేమో. అది కాదు, ఒక షార్ట్ చేస్తాం, అది ఒక 2 minutes 3 minutes కంటిన్యూస్గా సింగిల్ షాట్. మీ డైలాగ్ దీని తర్వాత ఇది, ఆ తర్వాత అది, మీరు ఇక్కడ సార్ మీరు ఇది అని మొత్తం చేసిన తర్వాత ఎక్కడో చిన్న సింగిల్ షాట్ చేసిన తర్వాత ఎక్కడో చోట చిన్న కట్ కట్ సార్ 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 మళ్ళీ మొదటి నుంచి చేద్దాం సార్, మళ్ళీ మొదటి నుంచి ఒకసారి ఓకే ఓకే దానికి ఉంది మళ్ళీ మొదటి నుంచి చేద్దాం అని నేనంటే, నేనన్న తర్వాత వీళ్ళు కూడా మొదటి నుంచి చేద్దాం బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ ఆ క్రిప్ వస్తుంది. అక్కడ ఇందాక మీకు అది మిస్ అయింది సార్. ఓకే ఇంకా సారే చేద్దాం అన్న తర్వాత ఇంకప్పుడు మళ్ళీ స్టార్ట్ యాక్షన్ అనగానే మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ డైలాగ్ కట్ సార్. మెయిన్ కదా బాధపడాల్సింది, కట్ చెప్పి బాధపడుతుంటాడు. ఏంటంటే ఇంకొకసారి చేద్దాం సార్. అలాగా 7-8 అయిన తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు, తనికళ్ళ భరణి నుంచి. అదేమిటి అతను, అదేమిటి అంత షార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేద్దాం అంటాడంటే, టోటల్గా బిగినింగ్ నుంచి 1 more అంటే ఈ 1 more 3 minutes షార్ట్ అనేసరికి కొంచెం అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ నాట్ పాయింట్ అవుట్. తనకి ఏది కావాలో ఎక్కడ ఏం దొరుకుతుందో పెద్ద పెద్ద ఆర్టిస్టులు మీతో చెప్పడానికి నాకు కొంచెం భయం సార్. ఎందుకంటే పీపుల్ ఇప్పుడు నేనంటే ఆబ్వియస్గా కొంచెం సీనియర్ మ్యాన్ కాబట్టి పక్కన పెడితే ఒక ఎస్టాబ్లిష్డ్ కమెడియన్ వీళ్ళందరూ ఉన్నారు, ఒక పేరున్న సంస్థలో నేను చేస్తున్నాను, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలనే కృషి అతనిలో కనపడింది. డైరెక్టర్ అండి, రాహుల్ గారు డైరెక్టర్ స్టోరీ సార్. నేను ఇంకా అంటే రాశాక చదువుకున్నాక అతను బయట పడేయండి.